బాగుంది. మీ నృత్యం చాలా బాగుంది. మాలి, ఈ నటీమణులందరికీ ఘనంగా బహుమానాలు ఇచ్చింది. వాళ్ళకు వేరే బహుమానాలు ఎందుకు ప్రభు? వాళ్ళు మిమ్మల్ని వరించి వచ్చిన కన్యలు. మీకు నచ్చిన కన్యను మీరు వరించండి, అదే వాళ్ళకు పెద్ద బహుమానం. ఎవరు నీవు? నిక్షేపరాయండి. ధూమకేతు మహారాజు గారు శ్రీ యువరాజు గారికి వివాహం చేయించే భారం నా మీద వేసి పంపారు. అందుచేత నేను ఈ కన్యలందరినీ ఇక్కడికి చేర్చాను. వీరిలో తమకు నచ్చిన కన్యను వరిస్తే నా శ్రమ ఫలిస్తుంది. చాలు, ఇక ముందు ఎక్కడ ఇటువంటి శ్రమ తీసుకోక వచ్చిన దారి నేను అడుగు. చిత్తం. మరి ధూమ మహారాజు గారికి సమాధానం? వారికి సమాధానం మేము చెప్పుకుంటాం. తక్షణం ఎక్కడిచ్చినాడు. ఇంకో క్షణం ఎక్కడుస్తున్నావు అంటే నిన్ను కఠినంగా శిక్షిస్తాను. యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు వాపీకూపతటాకస్య సమస్తం గంగోదక సమం. పోయినరా? పాపోహం పాపకర్మాహం పాపాత్మః పాపసంభవాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల. ఆగురు ఆగు ఆగండి ఆగండి ఆగు ఆగు కావండి. యారి కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ. వేడికి పోయిందిరా, చేతులు ఉతుకం పోయిందిరా, చేతి ఉపచారాలు చెయ్యండిరా. పోయిరా, నేనేమన్నా చచ్చారా? ఇరుకుందా చచ్చింది నేను. బతకండి పోయింది. అయ్యో అయ్యో, నీళ్ళన్నీ నా తగలబెడుతున్నారు. నీకేం పోయే కాలం ఇది? వీడాచారం వీడు పడవేడాస్తాడు. ఎవడే ఈ గణాచారి? అర్థమైన పీరు వేటవాళ్ళు భార్యంత అంక చెండాలని చేస్తూ ఉంటే గుడ్లు మిటి గురించి చూస్తూ ఊరుకున్నావటే పెద్దమ్మ. ఇంటికి పద, నేను పూర్తి పెడతాను. ఇంకా అవే కుంకుముంచి నువ్వు. ధిక్కారం, రాజధిక్కారం. ఒరే కింకర్లు, భటులు, చాలకులు, ధిక్కారం, రాజధిక్కారం. అయ్యో, తమరు రాజోద్యోగుల కండి. వాడువారు ఎన్నడూ పరాయి వాళ్ళని పల్లెత్తు మాటను ఎరగను. ఈ వేళ పొద్దున్నే లేచి ఆ పెద్దమ్మ ముఖం చూశాను, ఇలా నోరు జారింది. ఇంకా పోవేమే. ఎవరా లక్షణవతి? నా సరితి కూతురు గౌరి. పురుట్లోనే తల్లిని మింగింది, పెరుగుతూనే తండ్రిని మంచం ఎక్కించింది. ఇక పెంచుతూనే నాకు ఇలా చీకల మీదకి తెస్తూ ఉంటుందండి. అలాగా? ఆ పెద్దమ్మ ఉంటే మీకే కాదు, ఈ ఊరికే కాదు, మాకు, మా చంద్ర రాజ్యానికి, మా చంద్రన్ రాజు గారికి కూడా అరిస్తాయి. తక్షణం ఆ అమ్మాయి ఇల్లు కదలకుండా కట్టు. రేయ్, మీరు గ్రామంలోకి వెళ్ళి చంద్రన్ రాజు గారు కన్యల్ని చూడడానికి వస్తున్నారని సాధించి రండిరా. రేయ్, ఎదురా మన ఏకపాత సింహాసనం. ఈ పూటకు మన కొలువు ఇక్కడనే ఏర్పాటు చేస్తున్నాం. తమరు చంద్రన్ రాజు గారి మంత్రులా అండి? అవును, తాత్కాలిక మంత్రులు. అయితే తమ కొలువు చెట్టు కింద ఎందుకు? మా ఇంటికి దయచేయండి. మా అమ్మాయి నుండి చూద్దరు గాని. నీకు అమ్మాయిందా? మా చిన్ని, దానికంటే 2 ఏళ్లే చిన్న. అయితే ఇంకే. ఒరేయ్, మీరు ఈ వార్త ఎవరికి దాటద్దు. దయచేయండి. ఏం చేద్దామండి?
ఏంటి అమ్మాయిని తీసుకెళ్లి గుడిలో కూర్చోబెట్టి దండ వేశాను. గౌరీ గౌరీ ఈ పెద్దమ్మ ఒకరికి కనపడితే ఊళ్ళో అడుగు పెట్టాడు చంద్రనాథ్ గారు. వెంటనే పెద్దమ్మ తీసుకెళ్ళి ఇంట్లో పడేకాయ ఇంకా చూస్తారే. రా నీ పని చెప్తాను. చందన్ రాజు గారు రాగానే దండం మెళ్ళ వేయమ్మా, భయపడకు. ఏమిటమ్మా ఏమిటి దారి కట్టంగా? స్వయంవరం దండ వేసుకోండి. ఎవరక్కడ? గ్రామాధికారిని పిలువు. మాలిక్, ఎవరినని ఏమీ లాభం లేదు. ఇదంతా నా దురదృష్టం. ప్రాప్తం ఉంటే నాకు కావలసిన కన్య నన్ను వెతుక్కుంటూనే వస్తుంది. ఇక ఈ దేశాన్ని చాలు మాట. పద, రాజధానికి వెళదాం. నా మూలాన అయ్యో ఎంత పొరపాటు జరిగింది. వాడు బుర్ర నాకప్పుడు తట్టనే లేదు. ఇంటూ పెద్దది పెళ్లి కాకుండా అలా గురిస్తుంటే చిన్నదానికి ఎలా ముడిపడుతుంది చెప్పండి. ముందు తక్షణం ఆ పెద్ద మనకి తాళి కట్టించండి. అవును నిజమే, దాని ఎడిపే కొట్టింది. ఇంకా వదిలిపెట్టాను దాన్ని. రా నీ పని చెప్తా. ఇప్పుడే నీ సంగతి నా సంగతి తేలిపోవాలి. చెప్పు, నా మాట వింటావా లేదా? నీ మాట ఎప్పుడు వినలేకపోయిందమ్మా. నేను చెప్పినట్టు చేస్తావా లేదా? నువ్వు చెప్పింది నేను ఎప్పుడు చేయలేకపోయిందమ్మా. అయితే బుద్ధాన్ని పెళ్లి చేసుకో. ఏం మాట్లాడావు? మీ నాన్న సుఖపట్టం మీకు ఇష్టం లేదా? ఓ చెప్పు. పిన్నమ్మ ఇంకే తక్షణం ముహూర్తం పెట్టించి వివాహ ముహూర్తం జరిపించండి. దాంతో పీడ గీడ గాలి ధూళి అన్ని వదిలిపోయి చంద్రరాజు గారు మళ్ళీ మీ చిన్నమ్మాయి కోసం వెంటనే కబురు పెడతారు. అదే మనం ఇప్పుడు చెయ్యవలసిన ఘన కార్యం.